మనల్ని కంటికి రెప్పలా కాపాడేది మన తల్లిదండ్రులు. అనుక్షణం మనకు రక్షణగా నిలిచేది మన సైనికులు. నిత్యం మనకి ఆహారాన్ని అందించేది మన అన్నదాత, మన రైతన్న. వ్యవస్థకు సాయం చేసేది వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని తన కాయా కష్టంతో చేసేది రైతన్న. ఆ రైతన్నని తన పాలనలో కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంది మన జగనన్న. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రైతులకు కొండంత అండగా నిలిచారు. రైతుకు భరోసా దగ్గర నుంచి రైతుకు మద్దతు ధర వరకు అన్నింటా తోడు నీడగా ఉన్నారు. ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసళ్ళు, మినుములు, వేరుశెనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధరలు దక్కేలా చేసింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చిన్ని పంటలకు దేశంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కేవలం 3,322 కోట్లు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం 3.5 ఏళ్లలోనే వివిధ పంటల కొనుగోలు కోసం ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాల 7,157 కోట్లు. 5 ఏళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం 43,134 కోట్లయితే 3 ఏళ్లలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 48,793 కోట్లు వెచ్చించింది. అంటే సగటున చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి 8,600 కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చిస్తే ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి 16,200 కోట్లు వెచ్చించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎంఎస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశెనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మిన్నగా మార్కెట్లో ధర పలికింది. దీంతో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. తొలి 3 ఏళ్లలో ధరలు పడిపోయినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు 1,789 కోట్ల విలువైన పత్తిని సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రకమైన భరోసా ఇవ్వటంతో మార్కెట్లో ధరలు స్థిరంగా నిలిచాయి. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న దాఖలాలు లేవు. రైతుకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందించి ఆదుకున్న సందర్భం కూడా ఎక్కడా రాలేదు. రైతులు వారి తరఫున వైఎస్ జగన్ పోరాటాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేయటం, రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవటానికి హడావుడి ప్రకటనలు చేయటం తప్పితే ఆచరణ వరకు వచ్చేసరికి ఏవీ లేదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు దీనికి నిదర్శనం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడమే, నిర్వీర్యం చేయటమే చంద్రబాబు సర్కారు పెట్టుకున్న పని. ఉచిత పంటల బీమా లేదు. తుఫాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కనీసం ఊసైనా చెప్పటం లేదు. జగనన్న పాలనలో రైతులకు ఇచ్చిన, అమలు చేసిన సంక్షేమ పథకాలు సవివరంగా మీకోసం. రైతు భరోసా. పాత ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసిన రైతు భరోసాను జగనన్న 5 సంవత్సరాల్లో 67,500 కోట్లు నేరుగా రైతు ఖాతాల్లో వేశారు. ప్రతి ఏటా 13,500 ఉచిత పంట బీమా, రుణమాఫీ కలిపి రైతుకు 67,500 వరకు వచ్చింది. ఒక్కో రైతు కుటుంబానికి సగటున 3 నుంచి 4 ఎకరాలు ఉంటే ఏటా 40,000 నుంచి 50,000 నగదు జమైంది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగని రికార్డ్. ఉచిత పంట బీమా. గతంలో రైతు ప్రీమియం కట్టి బీమా తీసుకుంటే నాటి జగన్ ప్రభుత్వం పూర్తి ప్రీమియం కట్టి ఉచితంగా ఇచ్చింది. మొత్తంగా 5 ఏళ్లలో 20,227 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. పంట నష్టపోతే 48 గంటల్లోనే నష్టపరిహారం. ఇది జగనన్న మాట ప్రకారం నడిచిన విశ్వసనీయత. రైతులకు ఉచిత విద్యుత్. రాష్ట్రంలోని 17.5 లక్షల మంది రైతులకు నాటి జగనన్న పాలనలో ఉచిత విద్యుత్ అందజేశారు. రాత్రి కాకుండా పగటి పూట కూడా 9 గంటలు నీటి మోటార్లు ఉచితంగా తిరిగాయి.
ఇదే విషయంలో గత ప్రభుత్వం 7,000 కోట్లు కూడా ఇవ్వలేదు. జగనన్న 5 ఏళ్లలో ఏకంగా 35,000 కోట్లకు పైగా రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బిల్లును భరించారు. ఆర్బీకేలు ప్రతి 5 కిలోమీటర్లకు ఒక రైతు బజార్, మొత్తంగా 10,600 ఆర్బీకేలు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నాణ్యంగా సబ్సిడీ ధరల్లో అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పంట అమ్మకం కోసం ఇంటికి వచ్చే వాహనాలు, రైతు ఇంటి వద్దనే పంట కొనుగోలు, డబ్బు వెంటనే రైతన్నల ఖాతాలలో జమ చేసేవారు. ధాన్యం కొనుగోలు చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనకుండా రైతులను రోడ్ల మీద నిలబెట్టింది. కానీ మన జగనన్న మాత్రం ప్రతి క్వింటాలు ధాన్యానికి ఎంఎస్పీ ప్లస్ బోనస్ కూడా ఇచ్చారు. ఏటా 4 కోట్ల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసిన రికార్డ్ మన జగనన్న ప్రభుత్వానిది. రైతులకు గిఫ్ట్ ట్రాక్టర్లు. వ్యవసాయం చేయాలంటే రైతుకు ట్రాక్టర్ తప్పనిసరి. అందుకోసంగా వైఎస్ఆర్ ఉచిత ట్రాక్టర్ పథకం ద్వారా దాదాపు 2 లక్షల మంది చిన్న రైతులకు ట్రాక్టర్లు, యంత్రాలు ఉచితంగా అందజేశారు మన జగనన్న. రైతు రుణమాఫీ. పేదింటివాడి రుణం అనేది పెద్ద పాసం లాంటిది. అందుకే మన జగనన్న ఏకంగా 35,000 కోట్లకు పైగా చిన్న, మధ్యతరగతి రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేశారు. దీని ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సగటున 1 నుంచి 2 లక్షల వరకు రుణ భారం తగ్గింది. గ్రామ సచివాలయం. రైతు సమస్యలు ఇంటి వద్దనే పరిష్కారం. ఒక్క కాల్ చేస్తే వాలంటీర్ ఇంటికి వచ్చి సహాయం చేస్తారు. రైతు భరోసా, పంట బీమా, రుణమాఫీ ఇవన్నీ కూడా ఇంటి వద్దనే. మొత్తంగా జగనన్న హయాంలో రైతులకు 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమం జరిగింది. గత 50 ఏళ్లలో రైతులకు ఎవరూ ఇవ్వని మద్దతు జగనన్న ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా రైతులకు బాసటగా నిలవాలి అన్నదే వైఎస్ జగన్ సంకల్పం. ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూనే ఉన్నారు. రైతుకు కష్టమొస్తే అక్కడికి వెళ్లి వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తున్నారు వైఎస్ జగన్. పులివెందులలో 3 రోజుల పర్యటనలో భాగంగా అరటి పంటలను నష్టపోయిన రైతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దాన్ని అధిగమించి సంకల్ప బలుడు అనిపించుకుంటున్నారు వైఎస్ జగన్. అందుకే నేడు ప్రతి రైతు అంటున్నాడు, జై జగన్, జై రైతు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.